మొత్తం 2 టన్నుల లోడ్ అన్నమాట. మెటీరియల్ అయితే అంతా అట్లనే ఉంది. ఇక స్టోరేజ్ లేక ఈ కంపెనీ తరఫు నుంచి లేక ఇది అంతా మిస్టేక్ కాబట్టి మనకి కిరాయి ఎంత ఎక్కువనే మాట్లాడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒక చిన్న వ్యాపారం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి చలో వారం తర్వాత దగ్గర 15 రోజులు అయిందేమో బండి తీయక. ఇవాళ అయితే వేస్తున్నా. మా బండి పరిస్థితి అయితే ఇది ఎట్లా పెట్టినా అట్లనే ఉంది బండి. లాస్ట్ ట్రిప్ కొట్టేసి చలో ఇప్పుడైతే ట్రిప్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం అయితే ఫస్ట్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ట్రిప్ అంటే ఇదేమి పోటర్లో కాదు, మీకైతే తెలిసిందే. మనమైతే ఎక్కువ రైస్ బ్యాగ్ ఇడ్డు వెత్త కొడతాంగా. సో అదే ట్రిప్ అనమాట. ఇప్పుడైతే మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. దగ్గర 10-15 రోజులు అయితే అయిందనమాట మనం బండి తీయక. 10 రోజులు అయిందేమో, ఎక్కువనే అవ్వచ్చు. ఎందుకంటే నేను ఊర్లోకి తిరుగుతున్నా, కొద్దిగా పన్న మీద సైడ్ మీద తిరుగుతున్నా. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అసలుకి. బండికి వెళ్ళలేకపోతున్నా, వీడియోలు పెట్టలేకపోతున్నా. ఇక ఇంకోటి ఏంటంటే బండ్లు కూడా బాగా అసలుకి నడుస్తలేమంట. చాలా టాక్ అయితే వచ్చింది. ఇంకోటి నేను 2-3 రోజులు కూడా పోటర్ అయితే ఆన్ పెట్టుకున్నా. ప్రతిదీ 10 కిలోమీటర్లు పికప్ అయితే 10 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అంతే. దగ్గర అయితే చూపిస్తలేదు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అస్సలు చూపిస్తలేదు. అట్లా పికప్ 7-10 అట్లా చూపిస్తుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి మనకి దానిలో ఇన్ని రోజులేమో ఈ కిరాయిలు మన సొంతం కిరాయిలు కొట్టి ఎక్కువ పైసలు వచ్చినాయి కదా. ఇక ఆ కిరాయిలు వెళ్ళబోతే ఇవ్వట్లేదు అసలు. పోటర్కే బండి ఆన్ చేయబోతే అయితే లేదు. సో అదనమాట చూస్తున్నా. ఒక చిన్న వ్యాపారం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఓ వారం 10 రోజులలో అయితే డిసైడ్ అయిపోతా. కన్ఫామ్ అనేది తెలుస్తుంది. స్టార్ట్ చేసేది చేయండి. సో వీడియోని అయితే డైలీ అయితే చూడర్రి. కొద్దిగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా ముంగట. అంటే ఏ వ్యాపారం చేయబోతున్నాం చిన్నదే. చాలామందికి తెలుసో నాకైతే తెలియదు. చిన్న వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం అది కూడా సక్సెస్ఫుల్ అయితే ట్రై అయితే చేస్తా కంపల్సరీ. సక్సెస్ అయితే లేకపోతే లేదు. ఎట్లయితే అట్లా. చిన్నదే కాబట్టి పెద్ద లాస్ ఏమి ఉండదు మనకి. ఇప్పుడైతే మనము లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. చలో ఇప్పుడే మనం అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక ఇంతవరకు అయితే షాప్ అయితే తీయలే. సో ఆయన వచ్చిన తర్వాత షాప్ అయితే తీస్తాను అన్నాడు. తీసి మనం అయితే లోడింగ్ చేసుకొని చలో వెళ్ళిపోతే మనకి అన్లోడింగ్ పాయింట్ ఏందనేది తెలియదు. ఇక ఎక్కడైనా సరే వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి అయితే బోర్ కొట్టేసింది. అటు పోటర్కి వెళ్దామంటే ఇంట్రెస్ట్ వస్తలేదు, ఇటు ఏమో కిరాయిలు లేవు. ఇక అట్లా అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నా చాలా రోజులు. ఇక మొన్న ఒక 3 రోజులేమో మంచిగా శ్రీశైలం మన విజయవాడ మంచిగా టూర్కి అయితే పోయేసి వచ్చినా మంచిగా. ఇక ఇప్పుడైతే ఇదనమాట మళ్ళీ డ్యూటీకి అయితే ఎక్కినాం అనమాట. ఎక్కడైతే వస్తారుగా మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. మొత్తం 2 టన్నుల లోడ్ అన్నమాట. చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడైతే చూస్తురుగా కరెక్ట్ మన రాధికా థియేటర్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. మనకి కరెక్ట్ ఇక్కడికి వెళ్ళి 26 కిలోమీటర్లు అయితే ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి పూటూరు అనమాట. పూటూరు రత్నదీపు. మనకి కరెక్ట్ ఇక్కడికి వెళ్ళి 26 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. ఒక గంట అయితే చూపిస్తుంది అంతే లొకేషను. సో ఇక వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక లోడింగ్ అన్లోడింగ్ ఎంత టైం పడ్డది, మనకి ఎంత వచ్చింది అనేది మీకైతే లాస్ట్కి అయితే చెప్తా. సో లాస్ట్ వరకు అయితే ఓడరి. మనమైతే ఇప్పుడే డీజిల్ అయితే కొట్టించుకున్నాము. ఈ ఇడికలు అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. మనకి ఇంకా ఇడికెళ్ళి 17 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక దనదన అయితే వెళ్ళిపోదాము. 17 కిలోమీటర్లకి అర్ధగంట అయితే చూపిస్తుంది అనమాట. ఇక ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ ఎట్లా ఏం కదా అనేది అయితే మీకైతే చెప్తా. అన్లోడింగ్ అయితే నేను చేసుకోనని చెప్పేసిన. ఎందుకంటే అది ముందే పెద్ద వేస్ట్ కంపెనీ అన్నమాట. ఎందుకంటే మస్తు తిప్పుతారు. దగ్గర 1 2 3 4 5 6 7 మంది దగ్గర తిరగాలన్నమాట ఒక్క కంపెనీలో. అట్లాంటివి 2 కంపెనీలు అయితే ఉన్నాయి. సో ఇక మన వల్ల కాదు అన్లోడింగ్ చేసుకొని ఆడ వాళ్ళ ఎమ్మడ తిరగాలంటే మన వల్ల అస్సలు కాదు. లాస్ట్ టైమే పానం అంతా ఫుల్గా అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి అన్లోడింగ్ అయితే వేసుకొని చెప్పిన. ఆడ అమ్మాలి వాళ్ళు ఉంటారంట. ఇక వాళ్ళైతే అన్లోడింగ్ అయితే వేసేసుకుంటారు. ఇక మన పని ఏంటంటే ఆడికి వెళ్ళి కాండ పెట్టించుకొని ఇక అన్లోడింగ్ వాళ్ళు చేసినాక మొత్తము తిరిగేసి మనము అన్లోడింగ్ స్టాంప్ వేయించుకొని వచ్చేది అన్నమాట. ఇప్పుడైతే ఆడికైతే వెళ్ళిపోదాం. ఇప్పటికే యాక్చువల్గా ఈ లోడ్ వచ్చేసి మనం 10:30కి అయితే ఆడ పెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర ఎంత 11 అయితే అయిపోతుంది. ఇంకో అర్ధగంట మొత్తంలో 12 అయితే అవుతుంది. ఆడికి వెళ్ళే వారికి మొత్తం పేపర్లు ఇచ్చి అది అనే వరకు 12 అయితే అవుతుంది అన్నమాట.
సో అట్లా అని చెప్పేసి కరెక్ట్ టైంకి వెళ్తేనే చాలా లేట్ చేస్తారు. ఇప్పుడు ముందే మనం లేట్ వెళ్తున్నాం, ఇంకా తిరుగుడు ఎక్కువ ఉంటుంది, ఇంకా డ్యామేజ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే లాస్ట్ టైం వేరే వాళ్ళు తీసుకొని వెళ్తారు కదా, సేమ్ ఇదే ప్రోడక్ట్, ఇదే రైస్ బ్యాగ్లో ఏమైనా డ్యామేజ్లు ఉంటాయి కదా, సో అవి గిట్ట రిటర్న్ తీసుకొచ్చేది ఉంటుంది. అట్లాంటివి చాలా అయితే ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. మెయిన్ పాయింట్ ఆడ అసలుకి పని చేయదు కొద్దిసేపు, మనకి ఆడ మన మైండ్ అనేది పని చేయదు. సో అందుకోసం అన్లోడింగ్ అయితే నేను చేయాలని చెప్పేసిన. 2 టన్నులే కదా, ఎక్కువేం లేదు. సో 2 టన్నులకి అనుకున్నా ఎంతగానో 400. ఇక లోడింగ్ అయితే మనమైతే వేసినాము. లోపల సామాన్ వేస్తే మంచిగా పెంచుకొని మనం అయితే పెట్టుకున్నాం అనమాట. దానికైతే వస్తే మనకి ఎంత మనకైతే 200 అయితే వస్తాయి. లోడింగ్ చేసుకుని అంటే లోపల ఉండి జస్ట్ జమాయించుకుంటే, ఇక ఆ అన్లోడింగ్ పాయింట్లనేమో తీయాలి, పెట్టాలి, దాన్ని కట్ చేయాలి, ప్రోడక్ట్ చూపించాలి, పేపర్ల కోసం మొత్తం తిరగాలి, కాండ పెట్టేయాలి, మస్తు పని అయితే ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి చేయనని చెప్పిన. ఇప్పుడైతే ఆడికైతే వెళ్ళిపోదాం. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అన్లోడింగ్ ఎట్లయింది ఇంకా తగ్గితే మీకైతే చూపిస్తా. అంటే లోపల చాలామంది ఉంటారు కానీ నేనైతే వీడియో తీయలేను. సో మీకైతే చెప్తా, మొత్తం అయిపోయినాక ఏమైంది అనేది మీకైతే చెప్తా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఆడికి. ఇక్కడైతే వస్తారుగా, మనమైతే కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఇదే అన్నమాట. ఈ ప్రొసీజర్ మనకైతే స్టార్ట్ అవుతుంది. ఇక నాకైతే కొద్దిగా ఇప్పుడు 2 సార్లు వచ్చినా కదా, ఆల్మోస్ట్ 2 సార్లు వచ్చినా కాబట్టి మనకైతే కొద్దిగా ఈజీ అన్నమాట. ఎవరైతే కొత్త వస్తారో వాళ్ళకైతే దుల ఎదిరిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడైతే నేను దనదన అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే వేయించుకుందాం. ఫస్ట్ ఎంట్రీ అన్నమాట. ఇప్పుడైతే ఆ ఫస్ట్ ఎంట్రీ అయితే అయిపోయింది. ఇక్కడ ఏదో వస్తారుగా, మన ఫస్ట్ ఎంట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మన బండి అయితే ఇక్కడ ఉందన్నమాట, సైడ్కి అయితే పెట్టేసిన. ఇక నెక్స్ట్ మనము కాంట దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎంతమంది వచ్చినప్పుడేమో మనం కాంట దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఫస్ట్ కాంట దగ్గరికి వెళ్ళి కాంట పెట్టించుకొని ఇక సీదా వెళ్ళి మనం అన్లోడింగ్ ప్యాన్లు అయితే పెట్టాలి. అంటే ఆడ ఎంట్రీ వేయించుకున్నాక వాళ్ళు అయితే పిలుస్తారు. ఇప్పుడైతే వెళ్ళి కాంట అయితే వేయించేస్తుంది. ఇప్పుడైతే కాంట అయితే పెట్టించుకున్నాము. ఇక ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే మనకు తెలియలేదు, 2 సార్లు వచ్చినప్పుడు కూడా మనకైతే తెలియలే ఇట్లా కాంట పెట్టాలని. ఇక లాస్ట్ టైం అయితే బాగా తిప్పలు అయితే పడ్డాము. సో ఇప్పుడైతే మనకైతే మొత్తం ప్రాసెస్ తెలుసు కాబట్టి తొందరగా అయితే వెళ్ళిపోతాము. అదే కొత్త వచ్చిన వాళ్ళైతే ఇక్కడ కాంట పెట్టాలని కూడా తెలియదు. అట్లా అన్నమాట. ఇప్పుడు మనం అయితే తెలుసు కాబట్టి సీదా కాంట పెట్టుకొని వెళ్ళిపోదాము. ఇక మన బండి అయితే కాంట కూడా వచ్చేసింది. ఇక పోయే పాయింట్లు అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసారుగా, మన బండి అయితే ఫస్ట్ పాయింట్లో అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆ 10 బస్సులు ఉన్నాయి చూసారు వెనకాల, అవి అయితే రిటర్న్ అన్నమాట. అంటే ఎంఆర్పీ ఇష్యూ ఉన్నందువల్ల వాళ్ళు అయితే రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళమన్నారు. ఇక ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 6 అయితే అవుతుంది. ఇంకా సెకండ్ పాయింట్కి వెళ్ళాలి, అక్కడ అన్లోడింగ్ కూడా వేయాలి. ఇక్కడైతే చూసారుగా అన్లోడింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కాంట పెట్టించుకొని రావాలంట. అంటే ఎంటీ కాంట అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అన్లోడింగ్ అయినందుకు ఎంత వెయిట్ వచ్చింది ఏం కథ అనేది తెలియనీకే ఇట్లయితే ఉంది. ఇక్కడ ఈ దిమాగ్ ఖరాబ్ అయితే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోయి కాంట పెట్టించుకొని వచ్చేస్తే ఇక వాళ్ళు రిసీవ్ అయితే వేసేసుకుంటారు. ఇక అదే అన్నమాట. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి మళ్ళీ కాంట అయితే పెట్టించుకుందాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. 6 అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30 దగ్గరకు అయితే వచ్చింది. ఇంకా మనకంటే ముంగట ఇంకా 5-6 బండ్లు అయితే ఉన్నాయి. సో అవి అయిపోయినాక మనం అంట. ఇంకోటి సెకండ్ పాయింట్లో ఏంటంటే స్పేస్ అనేది లేదంట. మొత్తం సామాన్ జరిపి మంచిగా స్పేస్ క్రియేట్ చేసుకొని అప్పుడు మన బండి అయితే పిలుస్తారంట. ఇంకా టైం చాలా పడేటట్టు ఉంది. మనమైతే రిటర్న్ మెటీరియల్ అయితే అంతా అట్లనే ఉంది. ఇక స్టోరేజ్ లేక ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలా పటాకిట కట్టుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే వస్తారుగా మన బండి పట్టా అయితే ఇట్లా అట్నా. ఇక మామూలుగా అయితే అట్నా, ఎక్కువ లోడ్ లేదు కదా. ఎప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నామో ఇక చూశారు కదా, మొత్తం అసలు స్టోరేజే లేదు. స్టోరేజ్ లేకున్నా సరే కానీ అంతగానం అయితే పెట్టేసుకోర్రు వాళ్ళు. బండ్లు అయితే నోట్ అయితే తెప్పించుకోర్రు. ఇక మనం కూడా అయితే ఒక 3-4 ప్యాలెట్లు పడితే ఎక్కువ మెటీరియల్ లేదని చెప్తే కూడా వాళ్ళైతే ఏం ఇక వెయిట్ చేయి అని చెప్పేసి లాస్ట్కి 8 అయిపోయాక ఇక లేదు రేపు రాపోర్రా అని చెప్పారు.
ఇక మనం కూడా వినాలి కదా, ఇక మనం మాత్రం ఏం చేస్తాం అక్కడ స్పేస్ లేనప్పుడు. సో అట్లా అని చెప్పేసి మనం అయితే ఇలా అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇక దీని కిరాయి ఎంత ఏం కథ అనేది మీకైతే చెప్తా, చూడర్రి. ఇప్పుడు కాదు, రేపటి వీడియోలో అయితే మీకు చెప్తా. ఎందుకంటే నేను ఇది కిరాయి అయితే మాట్లాడలే. ఇక మనకి తెలుసుగా డైలీ బేస్ ఎట్లుంటుందో మన కిరాయి. మనకి పోర్టల్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మన టర్నేజ్ ఎంత వేసుకున్నాము, ఇంకా ప్లస్ మన ఎన్ని గంటలు వెయిట్ చేసినామో దాన్ని బట్టి మనకైతే కిరాయి అయితే వస్తుందిగా. సో అదేనమాట, చూద్దాం ఎంత వస్తుంది కిరాయి. బాగానే వస్తుంది. ఇప్పుడు పొద్దుగాల నేను ఎన్నింటికి కరెక్ట్గా ఇక్కడ 11:30కి వచ్చిన. ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. చూద్దాం. సో ఇప్పుడు మనం ఏమో మళ్ళీ టన్ అయితే వేసుకొని వెళ్తున్నాం ఇంటికి. ఇక మళ్ళీ దానికి రిటర్న్ తీసుకెళ్తున్నాం కదా, మళ్ళీ దానికి ఏమన్నా కిరాయి అయిసా జానా. ఇక మనం టన్ అయితే తీసుకొని వెళ్తున్నాం కదా, మళ్ళీ దానికి రిటర్న్ ఏమన్నా ఇస్తా పైసలు కిరాయి వస్తున్నాయి. ఓ పేపర్ నైతే అయితే చలో చలో. ఈడ ఇవాళ దెబ్బకైతే నా చెప్పులు కూడా అయిపోయినాయి ఈడ. మళ్ళీ ఇప్పుడు సామాన్య అన్లోడింగ్ కాలే, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు కాలే ఈ కంపెనీలో ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా అయ్యింది. ఇక అంతే అన్నమాట. బండి ఎట్లా వస్తుర్రా నాయన, కటింగ్లు లాంగ్ కటింగ్లు టెస్ట్లు. సో ఇప్పుడు మనమైతే మంచి ఇంటికి వెళ్ళేసి బండి అయితే ఇంటికాడ పెట్టేసుకుందాము. ఇంటికాడ పెట్టుకొని మళ్ళీ పొద్దుగాల ఏమైతే అంటే మనకి సామాన్ ఉంది కదా, ఇవాళ లోడ్ ఏదైతే రిటర్న్ వచ్చిందో కొన్ని సామాన్ అయితే 10 బ్యాగులు అయితే రిటర్న్ వచ్చిందిగా, అవి అయితే మళ్ళీ మనం షాప్ దగ్గర వదిలేసి పొద్దుగాల అక్కడ దింపేసుకొని మళ్ళీ ఇక మనమైతే రావచ్చు. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డ్యామేజ్లు ఉంటే మళ్ళీ రేపు మనం బండి కొట్టుకోకుండా అయిపోతాము, అంటే మళ్ళీ లోడ్ కొట్టుకోకుండా అయిపోతాం అన్నమాట. సో చూడాలి ఎట్లయితుంది ఏం కథ. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇళ్ళలో కిరాయి, వెయిటింగ్ చేసిన పైసలు, ప్లస్ మనం లోడింగ్ కాడ హెల్ప్ చేసినాం కాదు. అన్లోడింగ్ అయితే వేయలేదు, నాకు తెలుసు ఇట్లాంటివి అయితే అని తెలిసే నేనైతే అన్లోడింగ్ అయితే వేయలేదు. ఇక చూద్దాం ఎట్లయితుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రేపైతే తెలుస్తుంది మొత్తానికి ఎంత కిరాయి వచ్చింది ఏం కథ అనేది. లాస్ట్ టైం అయితే మన అన్న అదే మనకి డైలీ రెగ్యులర్గా చెప్తాడుగా, అన్నది మిస్టేక్ ఉన్నందువల్ల మనమైతే కిరాయి అయితే సరిగ్గా అయితే మాట్లాడలే. సో ఇవాళ చూద్దాం, ఈ కంపెనీ తరఫు నుంచి అలాగా ఇది అంతా మిస్టేక్ కాబట్టి మనకి కిరాయి ఎంత ఎక్కువనే మాట్లాడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం రేపైతే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా. ఏం పని లేదు, సీదా ఇంటికి వెళ్ళేసి బండి దగ్గర పెట్టేసి అన్నం తినేసి వండుకొని పొద్దుగాల నిమ్మలంగా 7-8కి లేచి సామాన్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ రేపు అదేవిధంగా ఆర్డర్లు అయితే కొడతా. సో ఇక అంతే అన్నమాట ఇవాళ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. దీనికి కిరాయి ఎంత తీసుకోవాలో గిట్ట మీరు అయితే కమెంట్ అయితే. నేను పోర్టర్లో వస్తే మార్నింగ్ మన 1400 అయితే వచ్చింది పోర్టర్లో. ఇక మనకి వెయిటింగ్ ప్లస్ ఇప్పుడు రిటర్న్ తీసుకెళ్తున్నా కదా, దానికి మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద అయితే కమెంట్ పెట్టర్రి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా ఎంత తీసుకుని ఏం కదా అనేది. సరే ఇప్పుడైతే మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఒక 1 బాయ్.